నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం. పట్టణంలో అంబరాన్ని అంటిన కూటమి శ్రేణుల సంబరాలు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు. తెనాలి మండలం అంగళగుదురు గ్రామంలోని సాయిబాబా సత్సంగ కేంద్రం 30వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా నామ సంకీర్తన, హారతి, భజన కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ, సాయంత్రం ఉత్సవ చిత్రరాజముల ఊరేగింపు మరియు సత్సంగం వైభవంగా నిర్వహించారు. సాయిబాబా సత్సంగ కేంద్రం అంగళకుదురు 30వ వార్షికోత్సవ సందర్భంగా తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు సాయిబాబా నామంతో గ్రామ సంకీర్తన పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగనే 6 గంటల నుంచి కంటిన్యూస్గా సాయిబాబా నామంతో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఉదయం 11 గంటలకి సత్సంగం ప్రవచనకర్త శ్రీ టీవీ సుబ్రహ్మణ్యం గారు, ప్రిన్సిపాల్ వెస్ట్బరీ స్కూల్ తెనాలి వారిచే సత్సంగం జరగబడుతుంది. 5 గంటలకి బాబా గురువు గారి యొక్క చిత్తరాజముల ఊరేగింపు సందర్భంగా మొట్టమొదట ఇక్కడ కోలాటం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. చక్కగా ఆ టీచర్ గారు వాళ్ళ టీంతో పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా అద్భుతంగా చేయటం జరిగింది. పట్టణ గంగారమ్మపేటలోని శబరి వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఒబేసిటీ డే సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రజకపేటలోని ఐలమ్మ పార్క్ నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ విజయలక్ష్మి ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ నిశ్చలమైన జీవన శైలికి అలవాటు పడి శరీరంలో కొవ్వు ఎక్కువగా పెంచుకోవడం జరుగుతుందని, తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని, జీవన విధానం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్ అందరికీ హైట్కి తగ్గ వెయిట్ ఉన్నారా లేదా,
మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇవన్నీ చెకప్ చేయడం జరిగింది. ఇప్పుడు మన కాలంలో వచ్చి ఒబెసిటీ అనేది చాలా పెరిగిపోతుంది. దేనివల్ల పెరిగిపోతుంది అనేది మనకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దీని గురించి ఒక అవగాహన తీసుకురావడానికి మేము ఇక్కడికి ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. అంటే ఒబెసిటీ దేనివల్ల పెరుగుతుంది, ఈ కారణాలు ఏంటి, ఎందుకు ఒబెసిటీకి గురి అవుతున్నారు అందరూ అంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకోకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక కారణాలు. మన రోజు తినే ఆహారం జంక్ ఫుడ్స్ కానీ, ఇలాగ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ కానీ, షుగర్ కానీ ఇట్లాంటివన్నీ మనం ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల ఆ కొలెస్ట్రాల్ అధికంగా పెరిగి శరీరంలో కొవ్వు అనేది పెరిగిపోయి అది ఒబెసిటీగా మారుతుంది. కార్యక్రమంలో వెల్నెస్ సెంటర్ హెడ్ సుష్మిత రమేష్, ఇషాద్ ఖాన్, మాధవి, పార్వతి, కుమారి, శారవమ్మ, భరత్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఓవర్ ఒబెసిటీతో ఉండడం అనేది జరిగింది. సో మేము ఒక పార్క్ని అనేది సెలెక్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి ఒబెసిటీ వల్ల ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా సెడిటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోతున్నారు. సెడిటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? ఎక్కువ ఏసీలో ఉండడం, కూర్చొని ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం, ఇవన్నీ కూడా ఒక అవగాహనకు తీసుకురావడమే మా సిద్ధాంతం. ప్రతి ఒక్కరు కూడా మేము వెళ్ళే చోట ఇవి జ్యూసులా, కాకరకాయ జ్యూసా, ఆ జ్యూసా, ఈ జ్యూసా అంటున్నారు. జ్యూసులు ఏమీ కాదు, మేము ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాము. ఫిట్నెస్ లైఫ్ స్టైల్ అంటే ఫిట్నెస్ అంటే తల వెంట్రుకల నుంచి కాలిగోటు వరకు చెమటతో తడిసిపోవాలి. మినిమం 1 అవర్ టు 1.5 అవర్ అయినా ఫిజికల్ యాక్టివిటీ అంటే వ్యాయామం చేయాలి. అది యోగా అవ్వచ్చు, మెడిటేషన్ కావచ్చు, మెయిన్ కోర్స్ ఏ బాడీలో ఏదైనా అవ్వచ్చు. నా వయసు 72 సంవత్సరాలు. నేను దాదాపు 3 ఇయర్స్ నుంచి కొంచెం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా. స్పైన్ ప్రాబ్లం, నెక్ ప్రాబ్లం, అన్నీ స్టమక్లోను అన్నీ చాలా ప్రాబ్లమ్స్. లెగ్ ప్రాబ్లం అయితే అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నా. సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మా అబ్బాయి నడిపించేవాడు. అలాంటిది కంజిలపాలెంలో ఒక 2 మంత్స్ బ్యాక్ ఈ సుష్మిత గారు వచ్చి హెల్త్ హాస్పిటల్ మామూలు ఉంటుంది కదా, హెల్త్ సెంటర్లో చిన్న క్యాంప్ పెట్టారు. దానికి అటెండ్ అయ్యాను. ఆ రోజు ఆ సుష్మిత గారు మాట్లాడిన మాటలకే నేను చాలా ఇంప్రెస్ అయిపోయి 2 డేస్లోనే వెళ్ళిపోయి జాయిన్ అయిపోయా. నాకు చాలా బాగా నచ్చారు. నా హెల్త్ ఈ రోజున నేను 3.5 kg తగ్గాను 2 మంత్స్కి. ప్లస్ ఇప్పుడు నేను నడుస్తున్నాను. అసలు సపోర్ట్ లేదు. మా అబ్బాయి నన్ను కోప్పడ్డాడు. నేను వెళ్తానంటేను వేస్ట్, అనవసరంగా వద్దు, అది ఇది నరిచాడు. ఈరోజు మా అబ్బాయే నా పక్కన లేకుండానే తను సపోర్ట్ చేస్తున్నాడు అందరికీ కూడా. గుంటూరు కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. 50% పైగా ఓట్లు సాధించి విజయం ఖరారు చేసుకున్నారు. 7 రౌండ్లు ముగిసేసరికి పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుపై రాజా 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 2,41,491 ఓట్లలో 1,18,070 ఓట్లు రాబట్టారు. చెల్లని ఓట్లు 21,577 ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక అపూర్వమైన విజయంగా భావించాలని అన్నారు. ఎన్నికలలో పోటీ చేయమని మాట మార్చి పీడీఎఫ్ అభ్యర్థికి మద్దతు తెలిపిన వైసీపీ నేతలకు పీడీఎఫ్ అభ్యర్థికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. 483 బూత్లలో ఏ ఒక్క బూత్లో కూడా మెజారిటీ వచ్చిందా అని ప్రశ్నించారు. అసత్య ఆరోపణలు చేయటం మానుకోవాలని అన్నారు. దాదాపు 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈరోజుతో
ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి, ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి. ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు, ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు, ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పి చెప్పినటువంటి మాటలు, అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ సమర్థించినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ 483 బూతుల్లో ఏ ఒక్క బూతులో అయినా సరే మెజారిటీ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎదుటివాడి మీద బురద జాలటమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ రకమైన విధానంతో ఈ రోజున మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ఇప్పటికే చరిత్ర చాలా చెప్తా ఉంది ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలకని. మళ్ళా ఇలాంటి అవాస్తవాలని ప్రజల్లో తీసుకొని మీరు ఇతర రాజకీయ పార్టీలాగా మీరు కూడా తయారైపోతే ఈ రోజున మీకు ఆ గౌరవం ఉండదని చెప్పి ప్రత్యేకంగా మనవి చేసుకుంటూ ఈ రోజున కూటమి నాయకత్వాన్ని బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా భావించబట్టే ఈ రోజున 2,41,000 పట్టభద్రులు ఓటర్లుగా నమోదైతే వారు ఓటు వేస్తే దాదాపు 3,46,000 ఓటర్లుగా నమోదైతే 2,41,000 మంది ఓటరు హక్కు వినియోగించుకున్నారు. దీంట్లో 1,45,057 ఓట్లు నాకు రావటం జరిగింది. ఇది కాకుండా 26,670 ఇన్వాలిడ్ అయినాయి. కేవలం నాకు వచ్చిన మెజారిటీ కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి పీడీఎఫ్ అభ్యర్థి. వీళ్ళందరూ చాలా గొప్పగా మాట్లాడారు, నిన్నటిదాకా సవాళ్ళు విసిరారు. ఈరోజు ఆ సవాళ్ళు ఎక్కడికి పోయినాయో నాకైతే తెలియదు, కానీ ఈ రోజున ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఇది గొప్ప తీర్పుగా నేను భావిస్తూ ఈ తీర్పుని రావటానికి కృషి చేసినటువంటి కార్యకర్తలకి, అదేవిధంగా శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, మంత్రులకి, ఇన్ఛార్జి మంత్రులకి, పార్లమెంటు అధ్యక్షులకి, పార్లమెంటు సభ్యులకి, అదేవిధంగా కూటమి నాయకత్వానికి నన్ను బలపరిచినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, మరి ముఖ్యంగా లోకేష్ గారికి. ఆయన ఈ 6 నెలలు ఈ ప్రస్థానం అంతా కూడా ప్రతి అంశాన్ని కూడా మరి ఆయన దగ్గరుండి నడిపించి ఈ విజయం చేకూర్చినటువంటి వ్యక్తి మరి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఎమ్మెల్సీగా విజయం సాధించిన అనంతరం గుంటూరు జిల్లా కలెక్టర్ నుండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిక్లరేషన్ ఫామ్ అందుకున్నారు. కలెక్టరేట్లో డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్ప విజయం ప్రజలు తనకు ఇచ్చారన్నారు. 33 నియోజకవర్గాల్లో ఉన్న 2,41,000 ఓటర్లు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారని 1,45,000 ఓట్లు వేసి నన్ను గెలిపించారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే అనేక పరిశ్రమలు పెట్టడానికి మన రాష్ట్రానికి ముందుకు వస్తున్నాయి. ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఉపాధ్యాయులను బ్రాందీ తాగటానికి కాపలాగా పెట్టింది వైసీపీ ప్రభుత్వం కాదా అంటూ మండిపడ్డారు. విశ్వవిద్యాలయాలు గతంలో రాజకీయాలకు నిలయాలుగా మారింది. ఆ వ్యవస్థను గాడిలో పెట్టి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇస్తున్నామని అన్నారు. చిన్న వయసులో రాజకీయ పరిణితి ఉన్న నాయకుడు నారా లోకేష్ అని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రెయిన్బో ట్రస్ట్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ 12వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల గౌతమ్ గ్రాండ్ హోటల్ నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి అమృతరాణి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదిగి ఎంతో కొంత సమాజానికి సహాయపడాలన్నారు. ఈ వేడుకలలో రెట్రో డ్యాన్స్, రీల్స్ కాంపిటీషన్, తంబోలా వంటి వివిధ రకాల పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. అదేవిధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను ట్రస్ట్ నిర్వాహకురాలు డాక్టర్ జీవలత పర్యవేక్షించారు. విద్యారంగంలో ఉన్నతంగా మనం ఎదగాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొస్తున్నాయి, రిజర్వేషన్ కల్పిస్తున్నాయి, వాటి కోసం పోరాడుతున్నాం. తెచ్చుకున్నటువంటి హక్కుని సద్వినియోగం చేసుకుంటున్నామా? ఎందుకంటే ఒక స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పరంగా ఒక మహిళకి ఆ స్థానం వస్తే ఎందులోనూ మనం తీసిపోమని మనకిచ్చినటువంటి ఆ స్థానంలో మీరు కూర్చొని ఆ పరిపాలనని నడిపించండి. దాని వెనుక మీ భర్త వచ్చి వారు చెప్పినటువంటి మార్గంలో నడవటం కాదు. విద్యతోనే కాదు, అది మీరు సర్పంచ్ అవ్వచ్చు, కౌన్సిలర్ అనేటువంటి స్థానాన్ని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయో ఆ బాధ్యతను మీరు మోసి ప్రభుత్వంలో ఒక గుర్తింపు తెచ్చుకోండి. మన స్థానాన్ని, మన గౌరవాన్ని నిలుపుకునే విధంగా పట్టుదలగా మీరందరూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నమ్ముతాను. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చుండూరు వరలక్ష్మి, నంబూరు లక్ష్మి, గుత్తికొండ జ్యోతి, గంగేశెట్టి లీలారాణి, గొల్లపూడి అనురాధ, వసంత, గాయత్రి, అంజుమ్ తదితరులు పాల్గొన్నారు. తీశారు. ఇది చాలా ఉంది అమ్మ, మేము చాలా హ్యాపీగా వచ్చేది ఎవరు అంటే డాక్టర్ జీ. సో ఎంతమంది ఆడపిల్లలు కదా చదువు ఎందుకు అన్న మాటలు అవన్నీ విని లేదు నాకు ఇష్టమైన ఈ చదువుని నేను ఆయుధంగా మార్చుకున్నాను. సో ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్, సో నేను బాబుతో ఉన్నప్పటికీ కూడా స్టడీస్ని వదలకుండా నేను నా లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని ముందడుగు వేశాను. సో ఎందుకంటే ఒక ఉమెన్ సో ఫ్యామిలీని ఎలా అయితే చూసుకుంటుందో అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అంతే రెస్పాన్సిబుల్గా తీసుకుంటుందని నేను బిలీవ్ చేస్తాను. సో అలాగే బేసిక్గా మనందరిలో ఉన్నటువంటి చిన్న చిన్న భయాలు ఉంటాయి. సో ఉమెన్కి ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న భయాలు, సో ఆ భయాన్ని పక్కన పెట్టి అసలు మొదటి అడుగు వేసి చూస్తేనే అసలు ప్రయత్నమే మన మొదటి విజయం అని నేను భావిస్తాను. సో ఫలితాల గురించి ఆశించకుండా సో మనం ఏదిలో అయితే మనకి ఇంట్రెస్ట్ ఉందో సో దాని మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సో ఫోకస్ చేస్తే మనంతటా మనం ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది మనందరికీ. అట్లీస్ట్ వన్ డే ఈరోజు సరే ఈ ఒక్కరోజు మన కోసం అనే కాన్సెప్ట్తో మీరు పెట్టిన ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి ఇంత రంగురంగులుగా ఇంత అందంగా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా బోర్ కొట్టకుండా పొద్దు నుంచి సాయంత్రం దాకా చక్కగా ఆడించి పంపించాలని మేము డిసైడ్ అయ్యాం.
ప్రతి ఆడదానికి ఇంక్లూడింగ్ మీ. నాకు ఉమా మేడం గురించి తెలియదు. మేడం చాలా ట్రెడిషనల్గా ఉంటారు. ఒక్కరోజైనా డాన్స్ చేయాలి, ఒక్కరోజైనా క్యాట్ వాక్ చేయాలి, ఒక్కరోజైనా నా ఇష్టం వచ్చేది నేను ఉండాలి, ఒక్కరోజైనా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలని నాకైతే ఉంది. మీకుందా? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని సాధించడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు తాడిబోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు సహకారంతో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని పురస్కరించుకొని కోర్టు వద్ద స్వీట్లు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 33 నియోజకవర్గాలలో విస్తృతంగా పర్యటించి తన విజయాన్ని సహకరించమని అందరినీ ఓట్లు అభ్యర్థిస్తూ 3 నెలలుగా అవిశ్రాంతంగా తిరగటం వల్లే ఇంతటి ఘన విజయాన్ని సాధించడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో ఆయన రాజకీయంగా మరింత ఉన్నత స్థానాల్లో ఎదగాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నామని తెలిపారు. పట్టభద్రుల ఎలక్షన్లో గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచి ఉన్నారు. దానికి గాను మా తెనాలి బార్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీ తాడిపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మధ్య మల్లికార్జున గారు, అలాగే జెన్ని శివరాం గారు, అలాగే అనిత గారు, శారదా గారు, కొంత ఆంజనేయులు గారు, జెన్ని శశి, అలా ఆరిఫ్, అలాగే చాలామంది అప్పాల కిషోరు, అలాగే జనసేన నాయకులు హరిదాస్ గౌరీ శంకరు, వీళ్ళంతా న్యాయవాదుల తరఫున చాలా కృషి చేసి తెనాలిలో రాజా గారికి అత్యధికమైన మెజార్టీ రావడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాదులు ఆర్ అనిత, సిహెచ్ శారద, బొంత వీరాంజనేయులు, విజయ్ ప్రకాష్, అప్పల కిషోర్ కుమార్, ఎస్కే హరీష్, టి కొండయ్య, నన్నపనేని రవికృష్ణ, రవి, డి శ్రీకాంత్, బి ఫణిబాబు, కోటేశ్వరరావు, భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య జరిగినటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో దాదాపుగా 82,000 పైచులకు మెజార్టీతో ఆయన గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. మన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున న్యాయవాదులందరం కూడా మరి ఇక్కడ చేరినటువంటి కక్షిదారులకి, స్థానికంగా వెళ్ళేటువంటి ప్రజలందరికీ కూడా స్వీట్లు పెంచి మేము మా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. మరి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు తెనాలికి మరో మలుపు. మరి వారికి గౌరవమైన స్థానం మరి మంత్రివర్గంలో దక్కాలని చెప్పి మా న్యాయవాదులందరి తరపున కూడా మేము అందరం ఆశిస్తూ ఉన్నాం. మొన్న జరిగిన కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో 33 నియోజకవర్గాల్లో గల పట్టభద్రులు కూడా రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి ఓటేశారని చెప్పి మేము అనుకుంటున్నాం. అందరూ కూడా తెలివిగా కూటమి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది మంచి ప్రభుత్వం అని నమ్మి ఆలపాటి రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆయన కూడా ఈ అడ్వకేట్ సంబంధించి ఆయన కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి గవర్నమెంట్లో ఆయనని ఆలపాటి రాజా గారిని ఎలా అయితే నమ్మకంతో నిలబెట్టారో ఆ నమ్మకాన్ని ఆయన ఫస్ట్ రౌండ్ నుంచి కూడా అత్యధిక మెజార్టీ చూపించి నమ్మకాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా గెలిపించారు. ఇందులో న్యాయవాదుల పాత్ర కూడా ఈ విజయంలో ఉంది అని చెప్పి నేను అన్నాను. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించడంతో 15వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ గిరి గణేష్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిండావూరు రావి చెట్టు వద్ద కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో భాగంగా సీట్ త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా విజయం సాధించడం తమకెంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మంత్రిగా చూడాలన్నది తమ యొక్క ఆకాంక్ష అని గిరి గణేష్ పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిబైన హరిప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఓటు వేసిన 33 నియోజకవర్గాల పట్టభద్రులకు వారు ధన్యవాదాలు తెలిపారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచిన సందర్భంగా 15వ వార్డు నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇక్కడ మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో కూటమి వలన నాదెండ్ల మనోహర్ గారికి ఆ రోజున త్యాగం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద అత్యంత నమ్మకంతో
33 నియోజకవర్గాలకి, కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు, గుంటూరు జిల్లాలో 15 నియోజకవర్గాలు ఆయన తిరిగి కష్టపడి గెలిపించగలరనే నమ్మకంతో ఆయన ఆ పదవి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వటం, అది ఈ ఎలక్షన్ ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా చూడని విధంగా 33 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు అంతా కేటర్ అంతా కూడా కష్టపడి పనిచేసి ఈ రోజున అత్యధిక మెజార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రావడానికి అందరూ తోడ్పడ్డారు. కార్యక్రమంలో వి సులోచన, వై పద్మజ, రాఘవరావు, రవీంద్ర, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా పట్టభద్రుల ఎలక్షన్ ఏదైతే జరిగిందో దానిలో 82,266 ఓట్ల అత్యధిక భారీ మెజారిటీతో పట్టభద్రులు రాజా గారికి ఘన విజయం సాధించి పెట్టారు. మరి దానిలో భాగంగా ఎన్డీఏ కూటమి, మరీ ముఖ్యంగా జనసేన, బీజేపీ వీరందరూ కూడా ఏదైతే రాజాగారి ఎలక్షన్ జరిగిందో రాజాగారి ఎలక్షన్లో వారందరూ సహాయ సహకారాల నుంచి రాజాగారికి ఘన విజయం చేకూర్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. రాజాగారు ఏదైతే త్యాగం చేశారో ఆ త్యాగానికి ఇవాళ సరైన న్యాయం జరిగిందని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున మన 15వ వార్డులో పాలాభిషేకం చేసాం బాబు గారికి. అలాగే రాజాగారు గెలిచిన సందర్భంగా కార్యకర్తలందరం కూడా ఇది మా గెలుపు అన్న దానిలో భాగంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. 2023 విద్యా సంవత్సరం నుండి తెనాలి రూరల్ ప్రాంతం అంగలగుదులో బీఎస్ఆర్ అండ్ జేడీఎం జిల్లా పరిషత్ గర్ల్స్ జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పరిషత్ బాలికల జూనియర్ కళాశాల అధ్యాపక బృందం తెలిపింది. ప్రారంభించినప్పటి నుండి ఉత్తమ ఫలితాలను సాధిస్తూ విద్యార్థులకు బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఎంపీసీ, బైపీసీలలో క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని, అనుభవం, అర్హత గల లెక్చరర్స్ చే ఉత్తమ బోధన అందించడం జరుగుతుందని లెక్చరర్ కె సీతారామమూర్తి తెలియజేశారు. మంగళవారం చెంచుపేట కోగంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్ మరియు మారస్పేట ఎన్సీఆర్ మున్సిపల్ హైస్కూల్లోని బాలికలతో వారు మాట్లాడుతూ రూపాయి ఫీజు అవసరం లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా ఉచిత యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందిస్తూ ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు ఇంగ్లీష్ మీడియంలో క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న బాలికలకు బీఎస్ఆర్ అండ్ జేడీఎం జెడ్పీ గర్ల్స్ జూనియర్ కాలేజీ గురించి, అందులో బోధిస్తున్న ఇంటర్మీడియట్ గ్రూపుల గురించి అవగాహన కల్పించారు. హాస్టల్లో ఉండి చదువుకోవాలనుకునే బాలికలు సైతం జాయిన్ అవ్వొచ్చని తెలిపారు. ప్రస్తుతం చదువుతున్న బాలికల్లో ఎక్కువ శాతం తెనాలి అర్బన్, సీఎం కాలనీ, మల్లిపాడు, వినపాడు, చెంచుపేట ప్రాంతం నుండి ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె శ్రీలత, జి హేమదేవి, బి పూర్ణకుమారి, షేక్ మాలి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీహెచ్ఎస్ ప్లస్ అన్నపూర్తి బాలికల కళాశాల నుండి వచ్చాము. మరి మా కళాశాలలో కేవలం గర్ల్స్ మాత్రమే ఇంటర్మీడియట్ విద్యను బోధిస్తున్నాము. ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి ఈ +2 సిస్టంలో మేము ఎంపీసీ, బైపీసీ గ్రూపులకి మా కళాశాలలో అడ్మిషన్ ఉన్నదండి. మరి ఇప్పుడు ప్రస్తుతం అంటే మా కళాశాలలో 50 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వారు మార్గదర్శకాలు ఇచ్చారు, న్యూ అడ్మిషన్స్ చేర్చుకోండి అని చెప్పని. అందువలన ఈ ఎన్సీఆర్ఎం స్కూల్కి ఈ రోజున ఈ న్యూ అడ్మిషన్స్ కోసం వచ్చి ఉన్నాము. మరి మేము మా ఫుల్ ఫ్యాకల్టీ 7 సబ్జెక్టులకి 7 టీచర్స్ ఉన్నాము, పీజీటీసీని. మరి మేమందరం కూడా మా శాయశక్తిగా కృషి చేస్తూ మన విద్యార్థులందరినీ కూడా అత్యున్నతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేశాము. వారు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి ఫలితాలు సాధిస్తారు. మరి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మేము
వీళ్ళందరికీ చనిపించి మరి వీళ్ళ అంటే పేద పిల్లలు చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత మరి చదివించే స్తోమత లేక ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు భరించలేక ఇళ్లలోనే ఉంచిపెట్టేసి కొంతమందిని అయితే అసలు వివాహాలు జరిపిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం వారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో పేద పిల్లలు ఎవరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పనిసరి అందరూ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలనే ఉద్దేశంతో మేము వారి యొక్క మార్గదర్శకాల ప్రచారం వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. వీరమాసినేని రఘురాం జ్ఞాపకార్థం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పరుచూరి శ్రీనాథ్ బాబు రఘురాం కుటుంబ సభ్యుల సహకారంతో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మునిపల్లి వంశీ, పరుచూరి పవన్ కుమార్ మరియు ఫ్రెండ్స్ సర్కిల్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ వీరమాని రఘురామ గారి ఆయన ఆత్మశాంతిగా ఇవాళ ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలను ఇచ్చిన మా బాలాజీ డెవలపర్స్ అధినేత మా బబ్లు అన్నయ్య గారికి మరియు మా నిత్య అన్నదాన కమిటీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. డాక్టర్ వీరమాసినేని గారు మరి అమెరికాలో స్వర్గస్థులయ్యారు. వారి పేరిట మరి బబ్లు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు కలిసి ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేయగోరి వారి ఆశీస్సులు వారి కుటుంబం పైన ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ మరీ ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ సేవా సమితి తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతినిత్యం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మన ప్రాంతంలో ఆకలి దప్పికతో ఏ మరణం ఉండకూడదని చెప్పేసి ఆలోచనతో గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక వహబ్ చౌక్లో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించడంతో అభిమానులు బాణాసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులు పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నం పిన్నారావు, నిమ్మకాయల రమ్య, భావన, రమాదేవి, షాహుల్ గోపి తదితరులు పాల్గొన్నారు. ప్రతిక్షణం ఒకటే ఆలోచన సామాన్యుల వెతలను ప్రజల మనిషి అనుకో వాళ్ళ పాటి ప్రజల మనిషి జనం కోసం జనంలో మంత్రి పదవిలో ఎందరికో మార్గం నిలిచిన అతడే ఉత్సాహం నవతేజం మనిషి ఆలపాటి ప్రజల మనిషి నీరు తుడిచేటోడు దీనులా కడుపు తీర్చేటోడు కన్నుకుండ నిండా మనమే తన ఎజెండా
మా ఆరాధ్య దైవమైనటువంటి ఆలపాటి రాజా గారు ఈరోజు ఎమ్మెల్సీగా అత్యధిక మెజారిటీగా గెలవబోతున్నారు. ఈ గెలుపు కారణమైన 33 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వీళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సేవ చేసే నాయకుడిని మనం గెలిపించుకున్నాం. అటువంటి నాయకుడి మనం ఇచ్చిన గౌరవమే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల పైన మెజార్టీతో ఆయన గెలుపుకి కారణమైన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్లో 3వ రౌండ్లోనే 30,000కు పైగా మెజారిటీతో ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యంగా ముందు కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఆయన 6 ఏళ్ల పాటు 2019 ఎలక్షన్లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా తెనాలిలో ఆయన చేసిన సేవలు అనేవి మరి ముఖ్యంగా ప్రజలకి మరొక 5 ఏళ్ళు ఆయనకు ఓటు వేసే అవకాశం లేదేమోనని చెప్పి చాలా బాధపడ్డాము. కానీ ఈరోజు మళ్ళీ మేము ఓటు వేసి మా ఓటు వినియోగించుకొని ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలల్లోనే ఆయన ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎమ్మెల్సీగా గెలవబోతున్నందుకు తెనాలి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా, ఆనందంగా పండగ వాతావరణం అనేది ఏర్పడింది. మేము అంతగానే ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. అనుకున్నట్టుగానే భారీ మెజారిటీతో జనాలందరూ కూడాను చాలా ఆరాధించి రాజేంద్ర ప్రసాద్ గారిని దగ్గర తీసుకొని మరీను ఇంత భారీ మెజారిటీ ఇస్తారని ఊహించలేదు. సీఎం గారు, ఆయన తనయుడు, ఒక సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారితో సహా వెళ్ళి ఓట్ చేసి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇటువంటి అవకాశం ఇస్తారని నేను అనుకోలేదు. ఒక పండగ వాతావరణం కానివ్వండి, కోలాహలం కానివ్వండి, మాకు ఆల్రెడీ మధ్యాహ్నం నుంచే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మా అందరికీ తెలుసు గెలుపు ఆయనదే అని. కానీ ఇంత మెజారిటీ అనేది ఆయనకి ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి, కష్టపడిన కార్యకర్త కానివ్వండి, లేదంటే ఆయనకు ఓట్ చేసిన ప్రతి ప్రజలు కానివ్వండి, ఇంత మెజారిటీ ఆయనకి చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. పట్టభద్రులైన గ్రాడ్యుయేట్ సోదర సోదరీమణులకి, అన్నదమ్ములందరికీ కూడా కృతజ్ఞతలు. ఎంత పెద్దగా చెప్పాలో కూడా తెలియనంత కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నాం. కష్టపడే నాయకుడిని ఎలా గుర్తిస్తారనేది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు వచ్చిన ఓటు ద్వారా మీరు నిరూపించగలిగారు. చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అనేది ఒక బ్రాండ్. ఏ వ్యక్తి కష్టంలో ఉన్నా ఆదుకునే వ్యక్తి, ఎక్కడ సమస్య ఉన్నా పరిష్కారం చేయగలిగే ఒక మేధావి. అలాంటి మంచి వ్యక్తిని ఈ రోజున మనం పట్టభద్రులకి అధిపతిగా ఎన్నుకున్నందుకు, ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపిస్తున్నందుకు మీ అందరికీ మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పండగ వాతావరణం. మా సోదరుడు, మా ఫ్లోర్ లీడర్ త్రిమూర్తి గారి ఆఫీస్ దగ్గర చూస్తే కోలాహలం. సంక్రాంతి, దీపావళి అన్ని పండగలు కలిసి ఒకే రోజు జరుగుతున్నట్టుగా మాకు చాలా సంతోషమైన పండగ చేసుకుంటున్నాం ఇక్కడ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం. పట్టణంలో అంబరాన్ని అంటిన కూటమి శ్రేణుల సంబరాలు. రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.